ఒక గుర్తు తెలియని ఆబ్జెక్ట్ 3 రోజుల క్రితం మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది. దీన్ని నాసాకి సంబంధించిన సైంటిస్టులు ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అంటున్నారు. దీని స్పీడ్ ఏదో పని కట్టుకొని మన సోలార్ సిస్టమ్ ని నాశనం చేయడానికి అటాక్ చేయబోతున్న ఏలియన్ యూఎఫ్ఓ లాగా ఉంది. ఆల్రెడీ మన సోలార్ సిస్టమ్ లోకి ఇలాంటి 2 వచ్చాయి, ఇది 3. దీన్ని చూసి నాసా కూడా భయపడింది, ఎందుకంటే ఇది మామూలు ఒక రాయి కాదు, మన సూర్యుడికి కూడా అదుపుగానే ఒక పవర్ఫుల్ శక్తి. ఒకవేళ ఇది నిజంగా ఏలియన్స్ పని అయితే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఈ 3i అట్లాస్ వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటో ఈ వీడియోలో మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియోకి ఒక లైక్ ఏంటి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యు ఆర్ మై ఆడియన్స్, ఐ యామ్ యువర్ హరి, లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ మధ్య చిల్లీలో అట్లాస్ అనే ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ మన సోలార్ సిస్టమ్ లోకి ప్రవేశించిన ఈ 3i అట్లాస్ అనే ఒక భారీ స్పేస్ ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసింది. ఇలాంటివి మన సోలార్ సిస్టమ్ లోకి రావడం ఇది 3వసారి. ఫస్ట్ ఔమామా అని ఒకటి వచ్చింది, తర్వాత బారుసవ్ అని ఇంకోటి వచ్చింది, ఇప్పుడేమో ఈ 3i అట్లాస్ అని చెప్తున్న ఒక భారీ ఆబ్జెక్ట్ మన సోలార్ సిస్టమ్ లోకి ప్రవేశించింది. కొంతమంది చెప్తున్నది ఏంటంటే మన సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం కోసం వేరే సోలార్ సిస్టమ్ నుంచి ఎవరో మన సోలార్ సిస్టమ్ లోకి ఇలాంటి ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ ని పంపుతున్నారని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ భయానికి కారణం ఏంటంటే ఇది అసలు మన సోలార్ సిస్టమ్ కి చెందిన వస్తువే కాదు, బయట నుంచి మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది. మనల్ని స్పై చేయడానికి బయట నుంచి ఎవరు దీన్ని పంపించారని మన శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. వీళ్ళు ఈ వస్తువు మన సోలార్ సిస్టమ్ సంబంధించింది కాదని ఎలా కనిపెట్టారంటే సింపుల్, దాని స్పీడ్ అండ్ పాత్ బట్టి అది మన సోలార్ సిస్టమ్ సంబంధించిన వస్తువా కాదని చెప్పేస్తారు. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న వస్తువులైన గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన సోలార్ సిస్టమ్ లోనే తిరుగుతుంటాయి. ఇవి మన సోలార్ సిస్టమ్ దాటి బయటికి వెళ్ళలేవు. మన పెంచుకున్న కుక్క పేరు ఎలా తిరుగుతుంటాయి మన చుట్టూ, అలాగే అవి కూడా తిరుగుతుంటాయి సూర్యుడి చుట్టూ. కానీ ఈ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అలా కావు. వీటి మీద మన సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కొంచెం కూడా పనిచేయదు. పెద్ద పెద్ద గ్రహాలు కూడా మడత పెట్టి లోనకి లాగేసి సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా వీటి ముందు జుజ్జు. ఇవి మన సోలార్ సిస్టమ్ సంబంధించిన వస్తువులు కాదు కాబట్టి వీటి మీద మన సోలార్ సిస్టమ్ లో ఏ గ్రహం యొక్క గ్రావిటేషనల్ బలం కూడా పనిచేయదు. అందుకే ఇలాంటి వాటిని మన వాళ్ళు హైపర్బోలిక్ ఆర్బిట్ అంటారు. ఈ 3i అట్లాస్ కూడా ఇంచుమించు అలాంటిదే. మన సూర్యుడు దాన్ని ఎంత పట్టుకుని ఆపుదాం అనుకున్నా సరే అది ఖచ్చితంగా ఉండదు. తిన్నగా దాని పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉంటుంది. అయ్యో మట్టి పెట్టి మన సోలార్ సిస్టమ్ లో కొత్తనే పోతానని మీరు లైట్ తీసుకోవచ్చు, కానీ అసలు మిస్టరీ ఇక్కడే ఉంది. సైంటిస్టుల ప్రకారం ఈ 3i అట్లాస్ యొక్క వయసు 700 కోట్ల సంవత్సరాలు. ఈ ఆబ్జెక్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ అసలు మన భూమి పుట్టలేదు, సూర్యుడు కూడా పుట్టలేదు, అసలు మన సోలార్ సిస్టమ్ అనేది అసలు ఎగ్జిస్టెన్స్ లో లేదు. ఒకవేళ ఇది ఏలియన్ ప్రోబ్ అయితే ఇంత పాత వస్తువుని వాళ్ళు మన కోసం ఎందుకు పంపిస్తారు? అంతేకాకుండా ఇది ఇంత పురాతనమైంది కాబట్టి దీని మీద స్టడీ చేస్తే ఎక్కడెక్కడో ఉన్న సోలార్ సిస్టమ్స్ ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకోవడంతో పాటు మన సోలార్ సిస్టమ్ ఎందుకు ఏర్పడింది అన్న విషయం కూడా తెలిసింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది మనకు వచ్చిన ఒక ఫ్రీ శాంపుల్ లాంటిది. అలా లైట్ తీసుకోవడం లేదు, ఎందుకంటే ఇది మనకు ఫ్రీగా వచ్చిన గిఫ్టా లేక బాంబా కూడా మనకు తెలియదు. సరే ఫ్రెండ్స్, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది నిజంగా ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అయినా లేక ఏమైనా ఏలియన్స్ ప్రోబ్ లాంటిదా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఇండియా చేసిన న్యూక్లియర్ బాంబ్ గురించి, దానికోసం పడిన స్ట్రగుల్స్ గురించి ఒక వీడియో చేశారు, అది కింద డిస్క్రిప్షన్ లో కానీ పక్కన ఉన్న కామెంట్ బాక్స్ లో కానీ ఇస్తాను. ఒక లుక్ వేసుకోండి, దానివల్ల మీకు ఏం ఉపయోగం అంటే కొంచెం నాలెడ్జ్ పెరిగింది, దాంతో పాటు కాసేపు టైం పక్క నాకు కొంచెం రీచ్ కూడా వచ్చింది. లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.